నీ లైఫ్ ని చేంజ్ చేసే ఎగ్జామ్ అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది నీ మిడిల్ క్లాస్ మాక్సిమం అందరూ కూడా మిడిల్ క్లాస్ అయి ఉంటారు, లేదంటే పూర్ ఫ్యామిలీ అయి ఉంటారు. రిచ్ ఫ్యామిలీ కాదు, చాలా మంది రిచ్ ఫ్యామిలీ అయి ఉండరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడివేనా నువ్వు? పూర్ ఫ్యామిలీ కదా. నేను నీకు వెబ్సైట్ ర్యాంక్ రావడానికి మేము నీకు ఏది కావాలో అది ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ సైడ్ నుంచి నువ్వు ట్రై చేయి. సార్ నేను వెబ్సైట్ 2027 క్రాక్ చేస్తా, క్రాక్ చేసి నిరూపిస్తా, ఈ రోజే స్టడీ ప్లాన్ కూడా వేసేసుకుంటా అని కామెంట్ అయితే చేసి. హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ యువర్ శేషు. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎందుకు డీవియేట్ అవుతున్నారు? ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మన వాళ్ళందరూ కూడా ఏమంటే ఫుల్ ఎంజాయ్మెంట్ చేసేస్తున్నారా. ఎంజాయ్ చేయండి కాదు అంట్లా, బట్ నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుందని జాగ్రత్తగా చూసుకోరా. సెకండ్ ఇయర్ ని స్టార్టింగ్ నుంచే సెకండ్ ఇయర్ లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఐపీఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎఫ్సెట్ ఎగ్జామ్ ని ఖచ్చితంగా క్రాక్ చేయాలి. ఎఫ్సెట్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకో, సెకండ్ ఇయర్ లో ఐపీ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంట్, ఎఫ్సెట్ ఎగ్జామ్ దానికన్నా ఇంపార్టెంట్, దానికన్నా చాలా రెట్లు ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఎఫ్సెట్ అని అడిగామనుకోరా, అసలు నువ్వు వెబ్సైట్ ని ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు. ఎఫ్సెట్ ఎగ్జామ్ అంటే ఏమనుకుంటున్నావు, ఏదో కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అలాగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకుంటున్నావా? కాదురా, నువ్వు వెబ్సైట్ ఎగ్జామ్ అలా చూసావనుకో, నీ ఆలోచన మార్చుకో. అసలు అలా కాదు అది. ఎఫ్సెట్ ఎగ్జామ్ నీ లైఫ్ ని చేంజ్ చేసే ఎగ్జామ్ అది. నీ లైఫ్ ని చేంజ్ చేసే ఎగ్జామ్ అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది నీ మిడిల్ క్లాస్ మాక్సిమం అందరూ కూడా మిడిల్ క్లాస్ అయి ఉంటారు, లేదంటే పూర్ ఫ్యామిలీ అయి ఉంటారు. రిచ్ ఫ్యామిలీ కాదు, చాలా మంది రిచ్ ఫ్యామిలీ అయి ఉండరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడివేనా నువ్వు? పూర్ ఫ్యామిలీ కదా. నీ లైఫ్ ని మార్చాలనుకుంటావు కదా, నీ ఫ్యామిలీని మార్చాలి అనుకుంటావు కదా. కొంతమంది అనుకుంటారు అనమాట, ఖచ్చితంగా నా ఫ్యామిలీని మార్చేయాలి, నా ఫ్యామిలీ స్టేటస్ ని మార్చేయాలి, నేను ఏదో కష్టపడిపోయి ఫ్యామిలీ స్టేటస్ ని మార్చేయాలి అనుకుంటారు కదా. అలా నువ్వు అనుకుంటే ఒకసారి ఎఫ్సెట్ ఎగ్జామ్ ని క్రాక్ చేసి చూపించు. క్రాక్ చేసి అప్పుడు మాట్లాడు. ఓకేనా. ఎందుకంటే ఎఫ్సెట్ ఎగ్జామ్ ని నువ్వు క్రాక్ చేస్తే ఖచ్చితంగా నీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, నీ ఫ్యామిలీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఒరే మిడిల్ క్లాస్ అంటే నాకు తెలుసురా, మహా అయితే మనకి కడుపు నిండా తినగలం అంతే, కడుపు నిండా తినగలం అంతే, అంతకు మించి లగ్జరీగా ఏది చేయలేం. ఒక కార్ కన్నాం అనుకో, బయట నుంచి ఎవడైనా కార్ వేసుకుని వెళ్తున్నాడు అనుకో, చూస్తూ ఉండగలం అంతే. ఆ కార్లో వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళేంత అమౌంట్లు ఉండవు, కారు కొనాలనిపిస్తుంది కొనేంత అమౌంట్ ఉండవు. ఇలా నీకే కాదు, నీ ఆలోచన ఎలా ఉండొచ్చు, మీ పేరెంట్స్ ఆలోచన వేరేగా ఉండొచ్చు, వాళ్ళు కూడా నీలాగే చాలా చోట్ల ఇలా చూస్తూ ఉండొచ్చు. ఇలాగ వేరే వాళ్ళు బంగారము గట్ట వేసుకుంటూ వాళ్ళు కూడా, మీ అమ్మగారు కూడా ఇలా చూస్తూ ఉండొచ్చు. అలా నేను ఎప్పుడు వేసుకుంటానో అనిపించవచ్చు. వాళ్ళ మనసులో అనుకుని ఉంటారు అనమాట, నా కొడుకు కానీ నా కూతురు కానీ ఏదో రోజు మంచి జాబ్ తెచ్చేసుకుంటుంది, మంచి ర్యాంక్ వచ్చేస్తుంది, వాడు కూడా మాకు ఇలాగా బంగారం గట్ట కొంటాడని వాళ్ళు కూడా అనుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలాగే ఉంటే వాళ్ళ చేంజ్ అవ్వాలి, నీ లైఫ్ కూడా అలాగే ఉంది అంటే నువ్వు లైఫ్ చేంజ్ చేయాలి, నీ ఫ్యామిలీ లైఫ్ చేంజ్ చేయాలి అంటే ఎఫ్సెట్ ఎగ్జామే నీకు దిక్కు. ఎఫ్సెట్ ఎగ్జామే నీకు దిక్కు. ఎఫ్సెట్ ఎగ్జామ్ని నువ్వు జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా చూడకు, నీ లైఫ్ ని చేంజ్ చేసే ఎగ్జామ్ లాగా చూడు, నీ ఫ్యామిలీ లైఫ్ ని చేంజ్ చేసే ఎగ్జామ్ లా చూడు. ఎందుకంటేనంటారా, నువ్వు ఎఫ్సెట్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ వచ్చిందా చాలు, టాప్ కాలేజీలో దిగుతావు. ఎఫ్సెట్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ వచ్చింది అంటే టాప్ కాలేజీలో దిగుతావు. టాప్ కాలేజీలో దిగి 4 సంవత్సరాలు గట్టిగా కష్టపడు చాలు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీకు మంచి ప్యాకేజ్ వస్తుంది. మంచి ప్యాకేజ్ నెలకి ₹1,00,000 కానీ అంతకన్నా ఎక్కువగానే వస్తుంది. నీ టాలెంట్ ని బట్టి ఉంటుంది. నువ్వు ఈ ఎఫ్సెట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఇంకెంత ఉంది, మహా అయితే 1 ఇయర్ ఉంది. ఈ 1 ఇయర్ గట్టిగా ట్రై చేయి. ఎందుకు రాదో చూద్దాం. గట్టిగా ట్రై చేస్తే రాదా? గట్టిగా ట్రై చేస్తే వస్తుంది. ఎఫ్సెట్ ఎగ్జామ్ నువ్వు గట్టిగా ట్రై చేయి, ఖచ్చితంగా వస్తుంది. ఈజీగా నువ్వు ట్రై చేయి, ఫస్ట్ ట్రై చేస్తే వస్తుంది. నువ్వు ట్రై చేయకుండా ఇలాగ రూమ్ లోకి వచ్చేసుకుని ఎఫ్సెట్ ఎగ్జామ్ రాసేద్దామంటే ఎందుకు వస్తుంది? రాదు. ఓకేనా. నువ్వు గట్టిగా ట్రై చేయి, నీ సైడ్ నుంచి ఎఫర్ట్ నువ్వు పెట్టు, నేను నా సైడ్ నుంచి నీకు ఎఫ్సెట్ లో మంచి ర్యాంక్ రప్పించడానికి మా సైడ్ నుంచి నేను ట్రై చేస్తాను. ఓకేనా. ఇద్దరం ట్రై చేద్దాం. నీకు ఏ ఫెసిలిటీస్ కావాలో నేను ప్రొవైడ్ చేస్తాను. ఎఫ్సెట్ కి రిలేటెడ్ గా నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది అని ఏదో రిక్వైర్మెంట్ ఉన్నా కామెంట్ అయితే చేయి, నేను 99% నీకు చేరడానికి చేస్తాను. నేను నీకు ఎఫ్సెట్ ర్యాంక్ రావడానికి మేము నీకు ఏది కావాలో అది ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ సైడ్ నుంచి నువ్వు ట్రై చేయి. ఓకేనా. సో ఎఫ్సెట్ ఎగ్జామ్ ని నువ్వు క్రాక్ చేయాలి. ఎందుకు అంటే అది నువ్వు జాయిన్ అవ్వడానికి కాదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ చేసి టాప్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి, కాలేజ్ అవలో జాయిన్ అవ్వడానికి కాదు, నీ లైఫ్ ని చేంజ్ చేయడానికి, నీ ఫ్యామిలీ స్టేటస్ ని చేంజ్ చేయడానికి. ఆ ఎగ్జామే ఎఫ్సెట్ ఎగ్జామ్, నీ కళ్ళ ముందు ఉండేటువంటి ఎఫ్సెట్ ఎగ్జామ్. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకో, 1 ఇయరే ఉంది, ఒక గోలే ఎఫ్సెట్ ని క్రాక్ చేయాలి. 1 ఇయరే ఉంది, ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. నీకు ఒకసారి అయిపోతే రెండోసారి రాద్దామంటే కుదరదు. ఒకటే ఒక ఛాన్స్, కొట్టావా అయినట్టు, లేదా మరలా నువ్వు అదే బతుకు బతకడమే, అందరిలాగా చూస్తూ బతకడమే.
ఓకేనా, కొట్టాలి. ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పదు, గట్టిగా ట్రై చేయి, క్రాక్ అయితే ఈజీగా చేయాలి. ఇది ఎప్సెట్ 2027 ఆ మిషన్ కింద కన్సిడర్ చేసుకో. 2027లో నీకు ఎప్సెట్ క్రాక్ చేయడమే నీ గోల్. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి అదే గోల్ కింద ఫిక్స్ అవ్వు. ఈ ఫ్యూచర్ అనేది ఒక రోజు, ఈ రోజు నువ్వు కష్టపడితేనే రేపటి రోజు నువ్వు హ్యాపీగా ఉండగలవు. నువ్వు ఈ రోజు ఎంత అయితే కష్టపడతావో అదే చెయ్యి. ఓకే, ఏం చేయాలి సార్ అంటే, నువ్వు హార్డ్ వర్క్ తో పాటుగా, హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదురా, హార్డ్ వర్క్ తో పాటుగా స్మార్ట్ వర్క్ చేయాలి. నీకు ఎందుకు క్రాక్ చేయాలని చెప్పా. ఎప్సెట్ ఎందుకు క్రాక్ చేయాలంటే నువ్వు లైఫ్ చేంజ్ అవ్వాలి. నీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఎప్సెటే దిక్కు నీకు. ఎప్సెటే మామూలుది. ఓకేనా, ఎందుకు క్రాక్ చేయాలి క్లారిటీ వచ్చింది. ఎలా క్రాక్ చేయాలని చెప్తున్నాను చూడు. నువ్వు చదవాలి, ఎప్సెట్ ని 2027లో క్రాక్ చేయాలి అనుకుంటున్నావు. ఎలా క్రాక్ చేయాలి? ఇదిగో, ఫస్ట్ నువ్వు అంతా అందరిలాగా గట్టిగా చదివేద్దాం అంటే కుదరదు. నువ్వు ఐపీఈ ఎగ్జామ్ లో నువ్వు ఆ క్వశ్చన్ బట్టి పట్టేసి ఎగ్జామ్ లో రాస్తే నీకు మార్కులు వస్తాయి, ఐపీఈలో మంచి మార్కులు వస్తాయి. కానీ ఎప్సెట్ ఎగ్జామ్ లో మార్కులు రావు. నువ్వు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటేనే నీకు వస్తుంది. ఎందుకంటే నీ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటేనే నువ్వు రాయగలవా, క్వశ్చన్ అటెంప్ట్ చేయగలవు. అవునా? సో కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. అంతే తప్పించి నువ్వు బట్టి పట్టేసి చదివేస్తే ఎంత బట్టి పట్టేసి చదివినా రాదు. కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ ని నేర్చుకోవడానికి నువ్వు ట్రై చేయాలి. ఆ ప్రాసెస్ లో నీకు ఏం చేయాలి అంటే, నీకు ఒక స్టడీ ప్లాన్ ఉండాలిరా. నేను ప్రాసెస్ కూడా చెప్తున్నాను ఎలా క్రాక్ చేయాలంటే, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వు. నీకు ఎప్సెట్ లో ఖచ్చితంగా 2027లో క్రాక్ అయితే పక్కాగా చేసేస్తావు. మంచి ర్యాంక్ అయితే పక్కాగా వస్తుంది. ఏంటి, ఎలా ప్లాన్ చేయాలి సార్ అంటే, ఒక స్టడీ ప్లాన్ వేసుకోరా. స్టడీ ప్లాన్ ఎలా వేయాలనుకున్నావు, సబ్జెక్ట్ వైజ్ ఒక టైం ఎలా కట్ చేసుకో. ఇది నేను నీకు ఒక ప్లాన్ ఇచ్చేయచ్చు, కాకపోతే నేను నీకు ఎందుకు ఇవ్వలేను అంటే, నీకు మ్యాథ్స్ లో ఎక్కువ టైము అంటే మ్యాథ్స్ బాగా వచ్చు అనుకోరా, మ్యాథ్స్ కి తక్కువ టైం. ఫిజిక్స్ సరిగ్గా రాలేదనుకో, ఫిజిక్స్ కి ఎక్కువ టైం. కెమిస్ట్రీ సరిగ్గా రాలేదనుకో, కెమిస్ట్రీకి ఎక్కువ టైం. అలాగా నీకు ఏది బాగా వచ్చు అనుకుంటావో దానికి కొద్దిగా తక్కువ టైం ఇచ్చి, ఏదైతే ఎక్కువ టైం నీడ్ ఉంటుందో అనుకుంటున్నావో దానికి ఎక్కువ టైం. బట్ గుర్తుపెట్టుకో, నువ్వు వేసుకునేటువంటి స్టడీ ప్లానే నీ ర్యాంక్ ని డిసైడ్ చేస్తుంది. నీకు ఎప్సెట్ లో వచ్చేటువంటి ర్యాంక్ ని డిసైడ్ చేస్తుంది నువ్వు వేసేటువంటి స్టడీ ప్లాన్. ఓకేనా? సో అంత పర్ఫెక్ట్ గా ఉండాలి స్టడీ ప్లాన్. ఇది పర్సన్ టు పర్సన్ మారిపోద్ది. సో అందుకని నీకు ఏ విధంగా స్టడీ ప్లాన్ ఉంటే ఎప్సెట్ లో మంచి ర్యాంక్ క్రాక్ చేయాలనుకుంటున్నావో అది చూసుకో. అంటే నువ్వు వేసేసిన తర్వాత స్టడీ ప్లాన్ ఒకే రోజు మొత్తం అంతా వేసేసుకున్నావు అనుకో, చేయలేవు. సో నువ్వు ఎలాగైతే చేయాలి అనుకుంటున్నావో అలా ట్రై చేయి. నీ ప్లాన్ కూడా నీ ఎఫర్ట్స్ ఎంత ఉంటాయి, హై ఎఫర్ట్స్ పెట్టాలి, తప్పదు. ఓకేనా? క్రాక్ చేయాలి అంటే, ఎప్సెట్ లో క్రాక్ చేయాలి అంటే నువ్వు హై ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ స్టడీ ప్లాన్ కూడా ఆ మోడల్లోనే ఉండాలి. నీకు ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఈజీగా అనిపిస్తుందో దానికి తక్కువ ఇవి, ఏదైతే ఎక్కువగా నీడ్ ఉంటుందో అది ఎక్కువ ఇవి. ఓకేనా? సో స్టడీ ప్లాన్ దాన్ని బేస్ చేసి సబ్జెక్ట్ వైజ్ వేసుకో. దాని తర్వాత ఒక టైం టేబుల్ వేసుకో. అంటే ఈ రోజు ఈ టైంలో నేను ఇక్కడ ఫిజిక్స్ చదవాలి, నువ్వు ఫిజిక్స్ చదవాలని టైం టేబుల్లో వేసావు అంటే, ఏవైనా కూడా ప్రపంచం ఏమైనా కూడా నువ్వు ఆ టైంలో ఆ ఫిజిక్స్ అనేది కంప్లీట్ చేయాల్సిందే. సో అలాగా ఏ టైం అయినా ఫిక్స్ చేసుకో. డైలీ ఒక 3 అవర్స్, ఈ రోజు 3 అవర్స్ ఒక ఫిజిక్స్ చదవాలి అనుకున్నావు, కూర్చో 7 to 10 చదివే. ఓకేనా? 7కి వచ్చావు, 7 నుంచి మొదలెట్టు 10 వరకు ఫిజిక్స్ అంతా ఏ పర్టికులర్ చాప్టర్ చదవాలో ఆ పర్టికులర్ చాప్టర్ అంతా కంప్లీట్ చేసి. కెమిస్ట్రీ ఉంది 7 to 10 కెమిస్ట్రీ, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చదవాలనుకున్నావు, చదివి కంప్లీట్ చేసి. ఓకేనా? అలాగా ఏ టైం ఉన్నావో 7 to 10 ఎవరు ఏం చేసినా కూడా ఆ 7 to 10 ఫిక్స్ అయితే అలా ఫిక్స్ అయి చేసేయి. అంతే తప్పించి ఆ తర్వాత చదువుదాంలే అస్సలు నీకు గుర్తుపెట్టుకో. ఎప్సెట్ లో నువ్వు ట్రాక్ చేయాలి అని గట్టిగా నిశ్చయం తీసుకుంటే టుమారో చేద్దాం అనే థాట్ అయితే రాకూడదు. నీకు ఆ థాట్ వచ్చింది అంటే నీ ఆలోచన అంతా మొత్తం డీవియేట్ అయిపోతుంది. అస్సలు ఆ ఎప్సెట్ ని క్రాక్ అయితే చేయలేవు. సో టుమారో చేద్దాం అనే ఆలోచన కూడా రాదు. పోస్ట్ పోన్ అనేది అస్సలు చేయకు. ఏ రోజు ఏది కంప్లీట్ చేయాలో ఆ రోజు అది కంప్లీట్ చేసి. అర్థమైందా? సో అది అలాగా ఒక టైం టేబుల్ వేసుకో. ఏ రోజు ఏది టైం టేబుల్ వేసావో అది కంప్లీట్ పక్కాగా చేసేయాలి. అండ్ ఎఫెక్టివ్ స్టడీ రా. నువ్వు చదివేటప్పుడు షార్ట్ నోట్స్ రాసుకో. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక చోట రాసుకుంటూ ఉండు. ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ట్రిక్స్ కానీ ఏవైనా ఉన్నాయా వాటిని ఒక చోట రాయి. ఓకేనా? బాటనీ జువాలజీ ఉన్నాయి, బాటనీ జువాలజీ ఇటువంటి వాటికి ఏంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటిని హైలైట్ చేసుకో. సో అలాగే ఇంపార్టెంట్వి అనిపించింది అనుకున్న ప్రతిదీ కూడా ఒక సైడ్ రాసుకోవడం కానీ లేదంటే హైలైట్ చేసుకోవడం కానీ ఈ మెథడ్లో ఆలోచించు.
ఓకేనా? సో అలాగ చదివేటప్పుడు కూడా. అండ్ నువ్వు చదివేసిన తర్వాత ఖచ్చితంగా రివిజన్ మాత్రం చేసుకోవాలరా. ఏ రివిజన్? డైలీ రివిజన్ చేయాలి. డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్ 3 చేయాలి. డైలీ రివిజన్ ఏంటి సార్ అంటే, నిన్న ఏదో ఒకటి చదివేసి ఉంటావు కదా, ఆ నిన్న చదివింది ఒక పావు గంట అలా పైన రివైజ్ చేయి. డైలీ రివిజన్ అది. వీక్లీ రివిజన్, సండే ఏం చేస్తావు? ఈ ఒక్క ఇయర్ సండే సినిమాలకి కానీ ఆ అదర్ అనేవి కొద్దిగా పక్కకు పెట్టు. ఈ వీక్లీ రివిజన్ లో ఏం చేస్తావంటే ఆ వీక్ అంతా ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా ఒక్కసారి అయితే రివిజన్ చేయి. మంత్లీ రివిజన్ లో మంత్ లో లాస్ట్ 2 రోజులు మాత్రం మొత్తం అంతా కూడా రివిజన్ కే పెట్టుకో. ఓకేనా? మొత్తం అంతా ఆ మంత్ అంతా ఏదైతే చదివావో ఆ రివిజన్ కే లాస్ట్ 2 రోజులు 3 రోజులు పెట్టుకో. ఓకేనా? అప్పుడు నీకు మొత్తం టాపిక్ అంతా కూడా గ్రిప్ వచ్చేస్తుంది. రివిజన్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. రివిజన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఓకేనా? సో నువ్వు నేర్చుకోవడం మాత్రమే కాదురా, టెస్టులు కూడా రాయాలి. మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్టులు కూడా ఎలాగనుకున్నావు? టాపిక్ వైజ్ టెస్టులు రాయాలి, ఫుల్ లెంత్ టెస్టులు రాయాలి, ఎనాలిసిస్ చేసుకోవాలి. నువ్వు టాపిక్ టెస్ట్ రాసిన తర్వాత ఎనాలిసిస్ చేయి. నువ్వు ఎక్కడెక్కడ తప్పు వచ్చింది, ఏ ఏరియాలో మనకు మార్కులు తగ్గిపోతున్నాయి, టెస్ట్ రాసిన తర్వాత ఎనాలిసిస్ చేసి ఇంప్రూవ్ అవ్వు. ఓకేనా? సో ఇంప్రూవ్ అవుతే ఖచ్చితంగా నీకు రిజల్ట్ అయితే, ఈ ప్రాసెస్ ఫాలో అవుతే ఖచ్చితంగా నీకు ఎఫ్సెట్ 2027లో ఖచ్చితంగా నీకు ర్యాంక్ అయితే వస్తుంది. ఎలా చేయాలని చెప్పారు కదా, ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వు. ముందు స్టడీ ప్లాన్ అయితే స్టార్ట్ చేసి ఈ రోజే నీవు ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టడీ ప్లాన్ అయితే స్టార్ట్ చేసి, స్టడీ ప్లాన్ ఈ వీక్ ఏం టైం టేబుల్ వేయాలనుకుంటున్నావు, టైం టేబుల్ వేస్తే స్టార్ట్ చేసి. నువ్వు ఈ రోజు స్టార్ట్ చేసేస్తున్నావు అనుకుంటే కింద కామెంట్ కూడా పెట్టరా, సార్ నేను ఎఫ్సెట్ 2027 క్రాక్ చేసి నిరూపిస్తా, ఈ రోజే స్టడీ ప్లాన్ కూడా వేసేసుకుంటా అని కామెంట్ అయితే చేసి, నువ్వు క్రాక్ చేసేలా ఉంటే కామెంట్ అయితే చేసేరా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేరా, నువ్వు చదువుతున్నావు కదా, ఈ చదివేటప్పుడు యాక్చువల్ గా ఈ చాప్టర్స్ అనేవి ప్రెసెంట్ మనకు ఉన్నటువంటి కెమిస్ట్రీ చాప్టర్స్. ఓకేనా? సో నేను దీంట్లో 1 to 2 క్వశ్చన్, 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ నుంచి 1 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రీవియస్ గా అడిగినటువంటి దాన్ని బేస్ చేసేసాను, కానీ ఇది పర్ఫెక్ట్ గా ఈ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి ఇన్ని క్వశ్చన్లే వస్తాయి అనేది కూడా క్లారిటీ లేదు. మనం ఎఫ్సెట్ ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ కూడా అన్ని లెసన్స్ కూడా కవర్ చేయాలి. అండ్ ఒక్కటి కూడా చెప్తున్నాం, ఒకటి ఇంపార్టెంట్ చెప్తున్నాం చూడరా, నీకు ఎఫ్సెట్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ చాలు నీ జీవితాన్ని మార్చడానికి. ఒక్క క్వశ్చన్ నువ్వు కరెక్ట్ గా రాస్తే నీ వెనకాల ఉన్నవాడు ఎక్కడో ర్యాంక్ ఉంటుంది, నీది వేరే దగ్గర ఉంటుంది ర్యాంక్. ఒక్క క్వశ్చన్ నీకన్నా ఒకటి ఎక్స్ట్రాగా ఒక్క క్వశ్చన్ పెట్టినా చాలు, ఆడు నీ సీట్ ని నీకు కావాల్సినటువంటి నీ మంచి లైఫ్ అంతా ఆడు తీసుకెళ్ళిపోతాడు. నీ దగ్గర ఉండే నీకు కావాలి అనుకుంటున్నటువంటి నీ ఫ్యూచర్ లైఫ్ నంతా ఒక్క క్వశ్చన్ నీకన్నా పక్కనోడు పెడితే చాలు, ఆడి నీ లైఫ్ నంతటిని తీసుకెళ్ళిపోతాడు, నీ ఫ్యూచర్ మంచి లైఫ్ నంతటిని. ఓకేనా? అలాగా ఒక్క క్వశ్చన్ కూడా, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. సో ఏ ఒక్క క్వశ్చన్ ని కూడా మిస్ చేయకు, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. సో అన్ని లెసన్స్ కూడా నువ్వు పర్ఫెక్ట్ గా చదవాల్సిందే, అన్ని లెసన్స్ ని కూడా కవర్ చేయి. అండ్ నీకు ఇంకోటి కూడా చెప్తున్నాను చూడరా, నీ ఫ్యూచర్ అనేది వెయిటింగ్ లో ఉంది. ఏంటి నీ ఫ్యూచర్ వెయిటింగ్ ఏంటంటే, నువ్వు ఇవన్నీ నేను చెప్పింది పర్ఫెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా నీకు టాప్ కాలేజీలో వస్తుంది. సో టాప్ కాలేజీలో వస్తుంది చెప్తున్నాను కదా. టాప్ కాలేజ్ అంటే అనుకున్నావు దగ్గరలో నీకు ఏదైతే ఉందో అది కాదు, చిన్న చిన్న కాలేజీలు కాదు, టాప్ కాలేజ్. నీ ర్యాంక్ ఎంత ఎక్కువ మంచిగా ఉంటే అంత పెద్ద కాలేజ్ వస్తుంది. ఫ్రీగా కూడా ఇచ్చేటువంటి కాలేజెస్ ఉన్నాయి. సో ఒక్కసారి ఆ టాప్ కాలేజెస్ లో జాయిన్ అయ్యావే అనుకురా, నీకు ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే టైంకి లక్షల్లో ఉంటుంది శాలరీ, నెలకి లక్షల్లో ఉంటుంది శాలరీ. ఓకేనా? సో అలాంటి టాప్ కాలేజీలో నువ్వు జాయిన్ అవ్వాలి. అది కాకుండా నీకు ఎండ్లెస్ ఆపర్చునిటీస్ అంటే ఆ టాప్ కాలేజీలో ఒకటి కాదు, అది మాత్రమే కాదు, క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి, అవి మాత్రమే కాదు, నీ దగ్గర టాలెంట్ ఉంది అంటే ఆ 4 సంవత్సరాలు నువ్వు ఇంకా బాగా నేర్చేసుకుని ఏదో మంచి టాపిక్, మంచి టాలెంట్ ఏదో వచ్చేసింది నీకు, నీ దగ్గర నెంబర్ అనేది ఉండదు, ఇంకా ఎండ్లెస్ నెంబర్. అంటే నీకు ఎంత కావాలితే అంత ఇస్తాము అనే వాళ్ళ రోజు కూడా వస్తాయి. నీకు అలాంటి ఛాన్స్ రావాలి అంటే ముందు ఎఫ్సెట్ ని క్రాక్ చేయాల్సిందే. ఓకేనా? సో నీ సక్సెస్ పాత్ అంతా కూడా ఫస్ట్ ఎఫ్సెట్ తో స్టార్ట్ చేయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది అన్నిటికన్నా మెయిన్ ఇది, నువ్వు ఇదంతా చేయాల్సింది ఈ చిన్న వర్డ్ కోసం, మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్. సో నువ్వు ఎంత కష్టపడతావో తెలియదురా, ఎలా కష్టపడతావో తెలియదు, ఎలాగ ఎఫ్సెట్ క్రాక్ చేస్తావో తెలియదు, అదంతా నీ చాయిస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే, నువ్వు ఎఫ్సెట్ క్రాక్ చేసి మంచి కాలేజీలో జాయిన్ అయ్యి ఇది చెయ్యి.
ఏంటి, యువర్ ఫ్యామిలీ ప్రౌడ్, మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్. ఇది కోసం నువ్వు ఏదైనా చెయ్యి, కడకి ఇది రావాలి. ఓకేనా, యువర్ ఫ్యామిలీ ప్రౌడ్, మీ ఫ్యామిలీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా ఒక్క ఛాన్స్ ఉంది, వెబ్సైట్ని క్రాక్ చేసి చూపించు. ఓకేనా, వెబ్సైట్ని క్రాక్ చేసి చూపించు. సో దీనితో పాటుగా ఇంకోటి గుర్తుపెట్టుకోరా, ఈ ప్రాసెస్లో నీకు ఏమేమి జరగచ్చు అంటే, నీకు పేషెన్స్ తగ్గిపోవచ్చు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాకపోవచ్చు, టెస్టులు రాసేటప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాకపోవచ్చు, పేషెన్స్ తగ్గిపోవచ్చు, డైలీ చదవాలి అంటే నీకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కానీ ఇది నువ్వు ఇంట్రెస్ట్ రాలేదని పక్కకు పెట్టేసావు అనుకోరా, నీ లైఫ్ కూడా అలాగే పక్కకి వెళ్ళిపోద్ది. ఓకేనా, సో నువ్వు ఖచ్చితంగా పేషెన్స్తో ఉండు, ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలనే పేషెన్స్ ఉండు. అండ్ కన్సిస్టెంట్గా, అంటే నువ్వు డైలీ చదవాలి. ఓకేనా, డైలీ ఎంతో కొంత పాటు చదవాలి అనుకుని ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా చదువు. అండ్ దానితో పాటుగా సక్సెస్ టేక్స్ టైం. నువ్వు ఇది ఒకటే గుర్తుపెట్టుకో, నీ సక్సెస్ ఉంది, నీ సక్సెస్ వెయిట్ చేస్తుంది, కొద్దిగా టైం పడుతుంది. సో అలాగ నీకు సక్సెస్ రావాలి అంటే పేషెన్స్, కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి, డైలీ చదవాలి. అండ్ నువ్వు ఇన్ కేస్ నీకు క్వశ్చన్స్ ఏవైనా రావట్లేదు, నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు టెస్ట్ రాస్తున్నావు, క్వశ్చన్స్ రావట్లేదు, ఆన్సర్స్ రావట్లేదు, అది ఛాలెంజ్ కింద తీసుకో. ఓకేనా, రావట్లేదు అని వదిలేయడం కన్నా, నాకు ఎందుకు రావట్లేదు అనే ఆలోచనతో ఛాలెంజ్ కింద తీసుకో. నేను ఖచ్చితంగా చేస్తాను, ఆ క్వశ్చన్ని నేను ఏదోలా నేర్చుకుని చేస్తాను అనే ఛాలెంజింగ్ అలవాటు వేసుకో. అంతే తప్పించి నేను వదిలేస్తున్నాను, నాకు రావట్లేదు, వదిలేస్తున్నాను అనే థాట్ రానివ్వకు. నేను ఆ క్వశ్చన్ రాలేదు, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి నేర్చుకుంటాను, ఆ థాట్ ఆలోచించు. నేను నేర్చుకుంటాను అంటే అది ఒక ఛాలెంజ్ అనమాట. నువ్వు ఇలాంటి చిన్న క్వశ్చన్లే వదిలేసి స్కిప్ చేసేస్తే రేపటి రోజున లైఫ్లో బోలని కష్టాలు వస్తాయి, వాటిని కూడా నువ్వు ఇలాగే ఫేస్ చేయలేవు. సో ఇదే ఒక చిన్న ఛాలెంజ్, చిన్న క్వశ్చన్ ఇచ్చాను నీకు, అది నీకు రాలేదు, ఛాలెంజ్ చేసి నేర్చుకో. ఓకేనా, అలాంటివి నువ్వు నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఆబ్వియస్లీ ఖచ్చితంగా అలాంటి ఛాలెంజెస్ చేసే కొద్ది నీకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో క్వశ్చన్స్ నీకు వచ్చే కొద్ది తర్వాత ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అన్ని అలవాటు అవుతాయి, వచ్చేస్తాయి. సో అప్పుడు నీకు హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. అర్థమైందా? సో అంతే తప్పించి ఫస్ట్ క్వశ్చన్ రాలేదని వెంటనే నాకు క్వశ్చన్స్ రావట్లేదని బెంగ పెట్టుకోకు, అసలు ఏమి డిమోటివేట్ అవ్వకు, వస్తాయి, నీకు టైం పడుతుంది అంతే. ఓకేనా, నువ్వు ఛాలెంజ్ కింద తీసుకుని స్టార్ట్ చేయి. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్వేస్ బీ పాజిటివ్. ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా నువ్వు 2027 వెబ్సైట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు నిన్ను చాలా మంది చాలా రకాలుగా మాట్లాడొచ్చు, చాలా మంది నీకు ఏమీ రాదురా అనొచ్చు. బట్ ఎవరు ఎన్నన్నా కూడా పట్టించుకోకుండా అంతా కూడా పాజిటివ్గా తీసుకుని నీ వెబ్సైట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తీపిచ్చి వాడికి చూపించు. వాడే నోరు మూసుకోవాలన్నమాట. నిన్నన్న వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని పక్కకి వెళ్ళిపోయేలాగా నువ్వు చెయ్యాలి అంటే, నిన్ను చిన్నగా చూసిన వాళ్ళందరూ నోరు మూసుకుని పక్కకు వెళ్ళిపోయేలా ఉండాలి అంటే నీకు ఒకటే ఒక ఆప్షన్ ఉందిరా, వెబ్సైట్ని క్రాక్ చేసి చూపించు. ఓకేనా, వాళ్ళందరూ కూడా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారనమాట. నీ జోలికి కూడా రారు, ఇంకాళ్ళు నీ జోలికి కూడా రారనమాట. అంతలా ఉండాలి నీ సక్సెస్, అంతలాగా ఉండాలి వెబ్సైట్ ర్యాంక్, మంచిగా ఉండాలి. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోజు ఎంత కష్టపడితే రేపటి రోజు అంత బాగుంటుంది అనమాట. అది జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ ఫైనల్గా నీకు ఒక చిన్న హెల్ప్ చేస్తున్నాను. ఏంటంటే నీకు ఇందాక చెప్పినటువంటివి ఎందుకు క్రాక్ చేయాలో చెప్పాను, వెబ్సైట్ ఎలా క్రాక్ చేయాలో కూడా చెప్పా. బట్ నా సైడ్ నుంచి కూడా నీకు సపోర్ట్ ఇస్తాను అని చెప్పాను కదా. నా సైడ్ నుంచి నీకు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏంటంటే, నీకు క్లాసెస్ అన్నీ కూడా కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ అన్నీ కూడా మేము క్లాసెస్ చెప్తాం. అండ్ దానితో పాటు క్లాసెస్లో జరిగినటువంటి క్లాస్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ టెస్ట్లు పెడతాము, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ కూడా ఇస్తాం. ఓకేనా, నువ్వు ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఎక్కడ పడితే అక్కడ నెత్తుకోకుండా డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తాము, టెస్ట్లు కూడా పెడతాం. ఓకేనా, అండ్ 24/7 డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది. డౌట్ సపోర్ట్, నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా డౌట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఏఐ కూడా నీకు హెల్ప్ అయితే ఉంటుంది. ఇది డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టామన్నమాట, లక్ష ఏపీ వెబ్సైట్ బ్యాచ్ అనమాట. ఇది నీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒక్కసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే వెళ్ళి క్లిక్ చెయ్యి. ఓకేనా, సో దీంట్లో నీకు మాక్సిమం అన్ని కూడా ఈ ఒక్క మాట లక్ష ఏపీ వెబ్సైట్ 2027 లో ఇది లేదు అనేది ఏది కనిపించదు నీకు, అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా రిసోర్సెస్ అన్ని కూడా ఉంటాయి, నీకు కావాల్సింది అన్ని కూడా ఉంటాయి. నువ్వు వెబ్సైట్ క్రాక్ చేయాలి 2027 లో అనుకుంటే ఈ బ్యాచ్ అయితే నీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉందిరా, ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసుకో, నీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. And all the best for your EPSET 2027 exam.